హలో అందరికీ క్యాబేజీ కర్రీ వండడానికి మార్నింగ్ నుండి ఎన్ని తిప్పలు పడుతున్నాను అనుకున్నారు. మా అమ్మని కాల్ చేసి అడగడం, యూట్యూబ్లో చూడడం, మార్నింగ్ నుండి ఇదే పని అవుతుంది. ఇంకా రాని ఎందుకు కొనుక్కున్నాం అనుకుంటారు కావచ్చు. ఇంకా ఆర్మీ ఫ్యామిలీస్కి వీక్లీ వన్స్ ఒకసారి వెజిటేబుల్స్ ఇస్తారు కదా, అందులో వచ్చింది ఈ కరివేపాకు. చూడండి, మా క్వార్టర్స్ ముందు ఉంది, ఫ్రెష్గా ఉంది. ఇంకా ఇన్ని రోజులు లేదనుకున్నాను, కానీ మా ముందే ఉంది, నేను చూడలేదు. ఇక కర్రీ వండడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారనుకో ఫాస్ట్గా అయిపోతుంది. ముందుగా మంచిగా వాష్ చేసుకోవాలి క్యాబేజీని, ఇట్లా వాటర్ పోయేలాగా రెడీ పెట్టుకున్న మంచిగా ఉంది. కానీ అసలు అనడానికి గిన్నెనే లేదు. ఇంకా మార్నింగ్ నుండి బోల్ తోమలేదు అసలు. మా చిన్నారి పడుకోలేదు, ఏడుస్తుంది. ఇక ఆమెను పట్టుకొనే ఉన్నాను. ఇంకా ఆమెను మెల్లిగా పడుకోబెట్టేసి ఇక బోల్ తోముకున్నాను. చూడండి ఎన్ని బోళ్ళు అయినాయో. ఇంకా చాలా తక్కువ గిన్నెలు తెచ్చుకున్నాము, మళ్ళీ పోస్టింగ్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుందని ఇక తోమేసి ఇంతే నేను చూపించిన విధంగా పోపుకేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు. నేను కరివేపాకు ముందుగానే వేస్తా, ఫస్ట్ ఫ్రై అయితే నాకు బాగా నచ్చుతుంది. నాకే కర్రీ రాదు కానీ మీకు చెప్తున్నాను. ఇంకా కర్రీ టేస్ట్ ఎలా ఉందో ఏమో, నేను కూడా చూడలేదు. కొంచెం అల్లం వేసుకోవాలి. అల్లం కూడా వేస్తారో ఏమో తెలియదు కానీ నేనైతే వేసాను. కొంచెం పసుపు వేసుకోవాలి, అంతే. ఇక మన మెయిన్ ఇంగ్రీడియంట్ మన హీరోని వేసుకోవాలి. ఎలా ఉంటుందో హీరో, నాకైతే పెద్దగా నచ్చదు ఈ కర్రీ. ఇంకా చపాతీలోకి చూడాలి టేస్ట్. మరి ఈ కర్రీ లేట్ అవుతుంది కదా, ఇల్లు కూడా ఉడదాం కదా, మా చిన్నారి పడుకుందని ఇలా చీపిరి పట్టానో లేదో మా చిన్నారి లేచేసింది. ఇంకా మా చిన్నారిని పట్టుకొని మెల్లిమెల్లిగా ఊడ్చేసాను. అంతలోపే ఇది సిమ్లో పెట్టాను, ఆ కర్రీ అదే అవుతుంది. ఇక వచ్చి చూసుకున్నాను, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసి కలుపుకున్నాను. ఇంకా టేస్ట్ చూసాను మరి కారం ఉందా లేదా అని. మళ్ళీ కారం లేకుంటే మా వారికి నచ్చేది, నాకేమో కారం తక్కువ ఉండాలి, ఆయనకేమో కారం ఎక్కువ ఉండాలి. కొంచెం కారం తక్కువ ఉంది, నాకు కూడా తక్కువ అనిపించింది, అందుకే కొంచెం కారం వేసుకున్నాను. కారం వేసుకొని కొంచెం సిమ్లో పెట్టేసి ఇంకా మళ్ళీ నా పని నేను చేసుకున్నాను. అంతే, మన క్యాబేజీ కర్రీ రెడీ.